తన ప్రాంత ప్రజల కోసం ఆమె చేసిన సేవలు అమ్మతనానికి కొత్త నిర్వచనాన్ని చెప్పాయి. అక్కగా పిలిపించుకుంటూనే అమ్మగా ఆదరణ అందుకుంటున్న ఆ మహా వ్యక్తి సీతక్క. నిజంగానే ఆమె ఒక సమ్మోహన శక్తి. ఆకలితో అలమటించే ఆదివాసుల బతుకులకు ఆమె ఒక భద్రత. అభద్రతతో జీవిస్తున్న అణగారిన జనాలకు ఆమె ఒక రక్షణ. అలాంటి సీతక్క రాజకీయ ప్రస్థానం, జీవన ప్రయాణం, మంత్రి వరకు సాగిన విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1971 జూలై 9న సమ్మక్క సమ్మయ్యలకు సీతక్క జన్మించింది. అమ్మా నాన్నలు కూలి పని చేస్తూ అటవీ వనరులపైన ఆధారపడి జీవనం సాగిస్తూ బిడ్డని చదివించారు. ములుగులో ప్రభుత్వ హాస్టల్లో ఉండి ప్రాథమికోన్నత విద్యను ముగించుకుంది. అప్పటికే ఆమె మేనమామ విప్లవోద్యమంలో పనిచేయటం మూలాన ఆమెకు కొంత ఆ సాంప్రదాయం అబ్బింది. తోటి స్నేహితురాళ్లను కూడగట్టుకుని హాస్టల్లో నాణ్యత లేని అన్నం, పురుగులు పడిన తినుబండారాలను నిరసిస్తూ సమస్యలపైన గలమెత్తి పోరాడింది. తాను పుట్టి పెరిగిన ఊరు జగ్గన్నపేట. విప్లవ సాంప్రదాయాలు, ఉద్యమ ప్రభావం కలిగిన గిరిజన గ్రామం. అన్నల కనుసన్నల్లో ఉన్న గ్రామం. అన్నలకు అండగా నిలిచిన గ్రామం. ఈ క్రమంలోనే అనసూయ విప్లవోద్యమ ప్రభావానికి ఆకర్షితురాలైంది. పార్టీ రహస్య సూత్రాలకు అనుగుణంగా అనసూయ సీతగా మారింది. దళంలో చేరిన కొంతకాలానికి అనసూయ, రాము విప్లవ సాంప్రదాయ పూర్వకంగా దళంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి సీతక్కగా జనం హృదయాలలోకి చొచ్చుకుపోయింది. ఇక సీత తన స్వశక్తితో పార్టీలో మెలకువలను నేర్చుకుంటూ ఎదగటం ప్రారంభించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేది. విప్లవ సాహిత్యాన్ని అవపోషణ పట్టింది. ఇక మగ పిల్లాడికి జన్మనిచ్చి 2 నెలల పిల్లాడిని బంధువుల దగ్గర వదిలేసి మళ్లీ విప్లవ కార్యాచరణలో పాలుపంచుకోవడానికి తిరిగి తన దళంలోకి వెళ్ళిపోయింది. అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ దళ కమాండర్ స్థాయికి చేరుకొని తర్వాత 3 జిల్లాల కార్యవర్గ సభ్యురాలుగా ఎదగటం విప్లవ పార్టీల్లో అంత సులభం కాదు. అకుంఠిత దీక్ష, అంకిత భావంతో, నిజాయితీతో పనిచేయటం, అలాగే ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ విమర్శ, ఆత్మవిమర్శ సూత్రాలను పాటిస్తూ ప్రజా జీవనంలో మమేకమై ముందుకు సాగింది. ఈ క్రమంలోనే చాలా ఎత్తుపల్లాలను, ఒడిదుడుకులను అధిగమిస్తూ తన విప్లవ ప్రయాణాన్ని సాగించింది. శత్రు దాడుల నుంచి తప్పించుకున్న అనుభవాల పుటలు సీతక్క పుస్తకంలో చాలానే ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవోని విశ్వాసంతో పట్టుదలను పెంచుకొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారిని స్మరిస్తూ అడుగులు ముందుకేస్తూ సాగేది. ఇలా సీతక్క ఉద్యమ జీవితం 1996 వరకు సాగింది. ఈ క్రమంలోనే రకరకాల విభిన్న రాజకీయ ధోరణులు పార్టీలో పోడసూపాయి. ఇక పలు కారణాల వల్ల చాలా మంది కామ్రేడ్స్ విప్లవ రాజకీయాల నుంచి జారుకోవటం మొదలైంది. సీతక్క కూడా విప్లవ బాట నుంచి ఇంటిదారి పట్టింది. సీతక్క విప్లవ పార్టీతో తన సహచరునితో తెగదింపులు చేసుకుని బాధాప్త హృదయంతో కన్నీటిని దిగమింగుకొని పోరుబాట వదిలి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టి పాత కేసులలో గౌరవంగా న్యాయస్థానం ముందు లొంగిపోయింది. ఇక మధ్యలో వదిలేసిన విద్యను తిరిగి ప్రారంభించి సింగిల్ సిట్టింగ్లో ఇంటర్ పూర్తి చేసి తర్వాత పడాల రామిరెడ్డి లా కాలేజీ వరంగల్లో లా డిగ్రీ చదువుతూ జీవనాధారం కొరకు యక్షి అనే స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తూ లా కోర్సు పూర్తి చేసింది. ఏ న్యాయవాది తన కేసులను వాదించారో ఆ న్యాయవాది అయిన శ్రీ వెంకటస్వామిరెడ్డి దగ్గర జూనియర్గా పనిచేసింది. మెల్లమెల్లగా సాధారణ జీవితాన్ని అలవర్చుకుంది. అయినా తన అంతరాల్లో ఏదో మూలన ప్రజా జీవిత జ్ఞాపకాలు, ఆ పోరాటాలు, అడవితో ఆడబిడ్డలతో పెనవేసుకున్న అనుబంధాలు సుడులుగా తన కళ్ళ ముందే కదలాడసాగాయి. ఈ క్రమంలోనే 2004లో అసెంబ్లీ ఎన్నికలు రావటం, అదే సమయంలో అక్కడి ప్రజలు, మిత్రులు అసెంబ్లీకి పోటీ చేయమని ప్రతిపాదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన శక్తివంతమైన ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయాల ద్వారా ప్రజా సేవలోకి రమ్మని ఆహ్వానించారు. ఈలోగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయమని వర్తమానం, ఆహ్వానం ఇచ్చింది. అయితే పార్టీలో చేరటం ఎలా అని తర్జనాభర్జనలకు గురయింది. మహిళల ఉన్నతికి పాల్పడిన పార్టీగా, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరు తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామస్థాయి వరకు రాజకీయాలను నేర్పిన పార్టీ తెలుగుదేశం అని నిర్ధారణకు వచ్చి వాళ్ల ఆహ్వానాన్ని అంగీకరించింది. అప్పటికే మలిదశ తెలంగాణ ఉద్యమం రాజుకుంటున్న తరుణం. ఆ పార్టీ పట్ల తెలంగాణలో వ్యతిరేకత పవనాలు వీయటం లాంటి కారణాల వల్ల ఈ ఎన్నికల్లో సీతక్క కూడా పోడం వీరయ్య చేతిలో ఓటమి పాలవ్వటం జరిగింది.
అయినా రోజువారీ సమస్యల పట్ల స్పందిస్తూ తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో 5 సంవత్సరాలు వేచి ఉంది. 2009లో పోటీ చేసి పోడం వీరయ్య పైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. ఎమ్మెల్యేగా మొదటిసారి దనసరి అనసూయ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసింది. అసెంబ్లీలో కూడా పార్టీ విభేదాలు లేకుండా ఒక అడవి బిడ్డ అని మిగతా పార్టీల వాళ్ళు కూడా సీతక్కను ఆదరించటం, విలువను ఇయ్యటం వెనుక తన పూర్వ ఉద్యమ ప్రభావమేనని తన మూలాలను గుర్తు చేసుకుంటూనే ఉంది. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. కాకతీయ విద్యార్థులకు సంఘీభావంగా 8 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్ట్ అయ్యి 2 రోజులు జైలుకు పోవటం జరిగింది. ప్రతిపక్ష పార్టీలో ఉండటం 2009 నుంచి 2014 కాలంలో తెలంగాణ మొత్తం కూడా మలిదశ తెలంగాణ పోరాటాలు ఉధృతం కావటం, అన్ని పాలక వ్యవస్థలు నిర్వీర్యం కావటం మూలాన నియోజకవర్గంలో అనుకున్న అన్ని హామీలు కూడా నెరవేర్చలేకపోయింది. అయినా తన పరిధిలో కొన్ని రహదారుల నిర్మాణం, కొన్ని ప్రాంతాలకు తాగునీరు తేవటం వంటివి చేసింది. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికలు రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస మెజారిటీ సీట్లలో విజయం సాధించటం జరిగింది. తెరాస ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం కూడా జరిగిపోయాయి. ఈ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి మళ్లీ సీతక్క పోటీ చేసింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెరాస పవనాలు రాష్ట్రమంతటా వీచటం సీతక్క ఓడిపోయింది. ఇక ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ మరుగున పడిపోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్ళింది. 2018 ఎన్నికల్లో మళ్లీ ములుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అజ్మీరా చందూలాల్ ను ఓడించింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పోయింది. గెలిచిన కొద్ది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తెరాసలో చేరి మంత్రి పదవులు కూడా పొందారు. సీతక్కను కూడా చేరమని ఒత్తిళ్లు, నజరానాలు ఇస్తామని ప్రలోభాలు పెట్టినా కూడా కాంగ్రెస్ ను వదల్లేదు. ఇదే సమయంలో కరోనా కష్టకాలంలో గూడెం ప్రజలు, గిరిజన ప్రాంతాల ప్రజల కన్నీటి గాథను కల్లారా చూసి చలించిపోయి వారికి అండగా నిలబడ్డారు. నిత్యావసర వస్తువులు ఎడ్ల బండ్లలో, ట్రక్కులలో తీసుకెళ్లి తన నియోజకవర్గాల ప్రజలకు చేరవేస్తూ ప్రజాప్రతినిధి అనే పదానికి అసలైన అర్థాన్ని ఇచ్చారు. అణగారిన వర్గాల కోసం నాడు ఎగరేసిన ఎర్రబావుట అదే వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మెల్యేగా మరోసారి అడవి బాట పట్టారు. ఆదివాసీల ఆశా దీపంగా మారారు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. గిరిపుత్రుల కోసం అమ్మగా మారి స్వయంగా తానే సద్దిని మోసుకెళ్లి అడవి పుత్రుల ఆకలి తీర్చారు. అలాగే కాంగ్రెస్ తరపున తన గలం బలంగా వినిపిస్తూ ముందుకు సాగి ములుగులో మరోసారి విజయం సాధించి రేవంత్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందనే చెప్పవచ్చు.